హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. పాకిస్తాన్ మరలా ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేసిందని ఆల్రెడీ వినే ఉంటారు. అయితే ఈసారి పెద్ద మార్పు జరిగింది. అంటే ఈసారి టార్గెట్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ మిలిటెంట్స్ కాదు, ఆఫ్ఘన్ తాలిబాన్. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలో ఉన్న టీటీపీ ఫైటర్స్ వెనుక పరిగెత్తే దగ్గర నుండి ఆ టెరిటరీని కంట్రోల్ చేస్తున్న తాలిబాన్ మీద దాడి చేసే వరకు వెళ్ళింది. ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా తమ వెస్టర్న్ బోర్డర్ కామ్గా ఉండాలి అనుకుంటుంది. ఐడియా సింపుల్. ఆఫ్ఘనిస్తాన్తో ఎలాంటి శత్రుత్వం లేకపోతే పాకిస్తాన్ తమ మిలిటరీ ఫోకస్ మొత్తాన్ని కూడా ఇండియా మీదే పెట్టొచ్చు. అయితే ఒక్కసారి ఆఫ్ఘన్ గవర్నమెంట్తో వార్లోకి దిగాక ఇక ఆఫ్ఘన్ బోర్డర్ అనేది సెకండరీ ఇష్యూగా ఉండడం ఆగిపోతుంది. ఇండియన్ బోర్డర్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్ఘన్ బోర్డర్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. మరి అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఈ స్థితికి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఇండియాకి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్ ఇంతకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేసింది, కానీ అవి లిమిటెడ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ అని ఫ్రేమ్ చేసింది. ఇలా టీటీపీ స్థావరాల మీద దాడి చేసినప్పుడు తాలిబాన్ మీరు మా దేశంలో ఎందుకు దాడి చేశారని డైరెక్ట్గా పాకిస్తాన్ మిలిటరీ మీదే ప్రతీకార దాడులు చేశారు. కానీ పాక్ మాత్రానికి టీటీపీయే కానీ తాలిబాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి వెళ్ళలేదు. ఇవి కేవలం కౌంటర్ టెర్రర్ యాక్షన్స్ మాత్రమే, ఆఫ్ఘనిస్తాన్తో మేము యుద్ధంలో లేమని ఫ్రేమ్ చేసింది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మారుతుంది. ఇది ఒక టెంపరీ ఇష్యూ దగ్గర నుండి తాలిబాన్తో లాంగ్ టర్మ్ శత్రుత్వంగా మారుతుంది. మరి వెస్టర్న్ బోర్డర్ కామ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? ఇమీడియట్ ట్రిగర్ అయితే సింపుల్. టీటీపీ అటాక్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి అటాక్ కూడా ఈ సిచ్యువేషన్ని మేము కంట్రోల్ చేయగలమని ప్రూవ్ చేయడానికి పాకిస్తాన్ మిలిటరీ మీద ప్రెజర్ పెరుగుతుంది. మనం ఇంకొంచెం లోతుకు వెళ్తే లోతైన కారణం తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్, పాకిస్తాన్లో టీటీపీ రెండు కూడా సేమ్ ఐడియాలజీ. ఈ దేశాల్లో ఇస్లామిస్ట్ రూల్ని తీసుకురావాలని ఫైట్ చేస్తున్నాయి. తాలిబాన్ అమెరికన్, నేటో మిలిటరీ మీద దాడులు చేస్తుంటే టీటీపీ కూడా ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండి పాకిస్తాన్ మిలిటరీ మీద దాడి చేస్తుంది. సో పాకిస్తాన్ మనం తాలిబాన్కి సపోర్ట్ చేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంటే వాళ్ళ మీద మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చూసింది. ఫస్ట్ టీటీపీని ఆఫ్ఘనిస్తాన్లో లేకుండా చేస్తారు, సో మనం వాళ్ళని ఈజీగా అంతం చేయొచ్చు. సెకండ్, తాలిబాన్ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వెస్టర్న్ బోర్డర్ కామ్గా ఉంటుంది. థర్డ్, ఆఫ్ఘనిస్తాన్లో ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ పోతుందనుకుంది. కానీ 2021లో టేక్ ఓవర్ చేశాక తాలిబాన్ పాకిస్తాన్ని పక్కన పెడేశారు. సేమ్ ఐడియాలజీ ఉన్న టీటీపీకి వాళ్ళు అగెయిన్స్ట్గా మారలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ టీటీపీ స్థావరాలు ఇంకా పెరిగాయి. సో పాకిస్తాన్ ముందు టీటీపీ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది, కానీ తాలిబాన్తో డైరెక్ట్ వార్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు అటాక్స్ పెరుగుతూ ప్రెజర్ తట్టుకోలేక తాలిబాన్ జోలికి వెళ్ళింది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? తాలిబాన్ లాంగ్ టర్మ్ ఎనిమీ అవుతుంది. మనం మన మిలిటరీని పాకిస్తాన్, చైనా బోర్డర్లకి స్ప్లిట్ చేసినట్టు పాకిస్తాన్ కూడా సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ట్రూప్స్, ఎయిర్క్రాఫ్ట్ డిప్లాయ్మెంట్స్ని స్ప్లిట్ చేయాలి. ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్, బలోచిస్తాన్ రెబల్స్ టీటీపీతో కంటిన్యూగా ఫైట్ చేస్తూ ఇప్పుడు తాలిబాన్ అనే కొత్త శత్రువుని క్రియేట్ చేసుకుంది. దీనివల్ల ఇండియా మీద ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఇంకోసారి మన మిలిటరీతో ఫైట్ చేయాల్సి వస్తే ఇంకా వీక్ పొజిషన్లో ఉంటుంది. సో ఫైనల్గా ఒకప్పుడు తాలిబాన్ రూల్లోకి వెళ్తే వెస్టర్న్ బోర్డర్ కామ్గా ఉంటుంది అనుకున్న సిచ్యువేషన్ నుండి ఈస్టర్న్ ఫ్రంట్, వెస్టర్న్ ఫ్రంట్ అనే సిచ్యువేషన్లోకి వెళ్ళింది. మిలిటరీ, ఇంటెలిజెన్స్, ఫండింగ్ని కూడా ఇలానే స్ప్లిట్ చేయాలి. కాబట్టి పాకిస్తాన్ ఇండియాకి అగెన్స్ట్గా ఇంకా వీక్ పొజిషన్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.